జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగాను కుటుంబ వ్యక్తులతోనూ ఘర్షణ వాతావరణం అంటూ ఉండబోతోంది. ఈ వారంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పంచమ స్థానంలో గురువు మరియు కుజుడు ఉన్నారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రుణరోగ శత్రుస్థానం అధిపతి అయిన బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగంతో ఉన్నారు. దాని మూలంగా మీకు ఈ వారంలో బిజినెస్ పరంగా లాభం అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు మీ శత్రువులు కూడా నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మీ శత్రువులకి రావాల్సిన కాంట్రాక్ట్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఇది మానసిక ఆనందాన్ని దోహదపడిపోతోంది ఈ వారం అనేది. సప్తమ స్థానంలో శుక్రుడు మరియు సూర్యుడు ఉన్నారు. దాని మూలంగా మీ మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు సంబంధం కుదిరే అవకాశం చాలా తక్కువగా ఉన్నది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక చాలా అనుకూలంగా ఉన్నది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.